రక్షణ పొందుటకే గాని ఉగ్రత పాలు నాట్ కాల్డ్ టు అబ్జర్వ్ ద రాత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉగ్రతను మనం భరించడానికి కాదు. మీరు బైబిల్ చదివినట్లయితే బైబిల్ మొత్తంలో మీకు ఒక ప్రశ్న, దేవుని యొక్క కోపము మరియు దేవుని యొక్క ప్రేమ ఒక చోట కనబడతా ఉంటుంది, వెల్లడవుతా ఉంటుంది. ఎక్కడో చెప్పగలరా? మీ కళ్ళు నడుచుకొని చెప్పగలరా? దేవుని యొక్క ప్రేమ అలాగే దేవుని యొక్క కోపం ఒకే చోట వెల్లడి చేయబడింది. చెప్పగలరా? దేవుని యొక్క ప్రేమ అలాగే తన ఉగ్రత, తన కోపం ఒకే ఒక్క చోట కనబడ్డది. అది ఎక్కడో తెలుసా? రోకల మార్చి దగ్గర దేవాలయంలో. సిలువ. ఎక్కడ? సిలువ దగ్గర. ఏంటి సిలువ దగ్గర ఎందుకు పోమంటారా? అవును, మనమంతా ఉగ్రత పాలవలసిన వారము, చేసిన పాపం ద్వారా నువ్వు నేను చావవలసిన వారం. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు? రోమియోకి రాసిన పత్రిక 23వ ప్రకారం చదువుడు. కొద్ది నిమిషాలు కదా, ఇంకొక 5-6-7 నిమిషాలు ఉన్నాము. ఏదైనా పాపం వల్ల వచ్చి జీతము మరణం. ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారండి ఇక్కడ? నేను ఎంతలో కూడా తప్పేలేము. చెప్పండి, ఎవరు ఉన్నారా ఇక్కడ? అందరూ పాపలేనా? లేదు, కొన్ని పాపలు ఎవరున్నారండి? చేతులు ఎత్తారు ఇక్కడ. అందరూ పాపలేనా కదా? పాపుల కోసమే కదా క్రీస్తు వాడు వచ్చింది. పాపుల కోసమే కదా క్రీస్తు మరణించింది. అయితే జ్ఞాపకం చేసుకోండి, గుర్తుంచుకోండి మీ సహోదరి. ఆగు నాన్న, హైగర్ కొడతారా? ఒక పాట ఉంటుంది, గుర్తుందా? సృష్టించుకొని తన సేవకులను తన మాటను వింటాడని. మాట వింటాడని నరుడు సృజిస్తే ఏం చేశాడు? బోధన వైపు మనసుంచి కదా, అపవాదిగాడు ఆది నుండి వాడు అబద్ధికుడు అని దేవుడు వాక్యం సెలవిస్తా ఉన్నది. సర్పము కుయుక్తి చేత అవ్వను మోసగించి అలాగే ఆదమును కూడా మోసగించి కదా, మనిషిని పాపంలో పడవేసి మరణాన్ని బహుమానంగా ఇచ్చింది, మరణాన్ని జీతంగా పుచ్చుకోవాల్సి వచ్చింది. అయితే ఏమని చదివాము? ఏదైనా పాపం వలన వచ్చే జీతం మరణము కదా. నువ్వు చేసిన పాపం వలన నీకు నాకు మరణం సంభవించబోతుంది. అయితే గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఎవరు పట్టించుకోవట్లేదా? క్రీస్తు యేసునందు నిత్య జీవం. నువ్వు చావాలి పాపం చేసినందుకు, కానీ దేవుడు నీకు నాకు ఇచ్చే గొప్ప బహుమానం ఏంటో తెలుసా? సహోదరుడా, ఆ మరణంలో నుంచి జీవంలోకి దాటిపోయినట్లు, ఆ మరణం మనకు సంభవించకుండా దేవుడు మనకి ఏం చేశాడట? నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడట. ఇందాకన్నానే, శిలువ మీద తన కోపము, తన యొక్క ప్రేమ వెల్లడిపరచబడిందని. ఎప్పుడో తెలుసా? నీ మీదకు నా మీద రావాల్సినటువంటి ఆ శిక్షను, ఆ ఉగ్రతను దేవుడు తన సొంత కుమారుడి మీద పెట్టాడు. అర్థమవుతుందా? నీకు నాకు రావాల్సిన ఆ శిక్షను రోమియోకి రాసిన పత్రిక 8వ వచ్చిన ప్రకారం క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఒకవేళ దీన్ని మనం రివర్స్ చేయగలమా? ఎవడైనా క్రీస్తు యేసునందు లేని వాడికి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. ఇందాక మనం చదివాం, దేవుడు లోకాన్ని ప్రేమించి, దేవుడు ఎంతో లోకమును ప్రేమించి తన అద్వితీయ కుమారుడి ద్వారా విశ్వాసముంచు ప్రతివాడును నశింపక. అంటే ఏమిటి? నాశనం ఉంది. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచకపోతే నాశనం ఉంది. నశించిపోతాం, పాపంలోనే మరణిస్తాం, దేవుడి రాజ్యాన్ని కోల్పోతాం. ఇఫ్ వి డోంట్ బిలీవ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే ఖచ్చితంగా నాశనం ఉంది. మారు మనసు పొందకపోతే నాశనం ఉంది. పేతురు గారు సెలవిస్తారు అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ భాగంలో, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 31వ భాగాలు, 31వ భాగాల్లో లేదా 25 నుండి అక్కడ రాయబడి ఉంటుంది. ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు చూచి చూడనట్టుగా
ఉండెను గాని ఉండేను కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారుమనసు పొందాలి. రెండు మార్గాలు ఇందాక చెప్పినట్లు నేడు మరణాన్ని జీవాన్ని నీ ముందు ఉంచాడు. ప్రియ సహోదరి, ఇట్స్ యువర్ చాయిస్ దట్ వాట్ యు విల్ చూస్. నువ్వు దాన్ని దేన్ని చూసుకుంటావో, దేన్ని చూస్ చేసుకుంటావో, ఎన్నుకుంటావో, అది నీ చేతిలో ఉన్నది. ఇంకా చూసినట్లయితే నిజముగా ఇందాక మన సహోదరులు చెప్పినట్లు యోహాను సువార్త 3:19 చూసారా? ఏమని చదివాము? ఆ తీర్పు ఇదే, దేవుడు వచ్చెను గాని దాని క్రియలు చెడ్డమైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. ఇక్కడ కూడా we can see two kinds of people, the people who love the light and the people who hates the light. కదా, the people who love the darkness and the people who hates the darkness. కదా, ఇక్కడ రెండు రకాల ప్రజలు మనం చూస్తున్నాం. లోకాన్ని వెలుగును ప్రేమించిన వారు, ఇంకా వెలుగును ద్వేషించిన వారు, ఇంకా చీకటిని ప్రేమించిన వారు, చీకటిని ద్వేషించిన వారు. కదా, ఎప్పుడో వచ్చిందండి వెలుగు, ఎప్పుడో వచ్చాడు యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం 2000 సంవత్సరాల క్రితమే. కానీ బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? ఆ వెలుగైనటువంటి యేసుక్రీస్తు వారిని ద్వేషించే స్థితిలో నీవునే ఉన్నామేమో. ఇంకా నువ్వు చీకటిని ప్రేమిస్తున్నావంటే, ఇంకా పాప కార్యకలాపాలను ప్రేమిస్తున్నావంటే, ఇంకా సీరియల్లు, ఇంకా సినిమాలు, ఇంకా ముచ్చట్లను, ఇంకా పాపపు కార్యాలను ప్రేమిస్తున్నావు, యు ఆర్ ఇన్ ద డార్క్నెస్. నువ్వు ఖచ్చితంగా చీకటిలో ఉన్నావు. యు ఆర్ ద రిలేటివ్ ఆఫ్ డార్క్నెస్. నువ్వు వెలుగు సంబంధం కావు, నువ్వు ఇంకా చీకటి సంబంధం అన్నట్లే. ఈ సహోదరి, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఆయన నీతో నాతో మాట్లాడుతున్నాడు. God had given you two ways. రెండు మార్గాలు ఉంచాడు. అదే మత్తయి సువార్త 7:14 అక్కడ రాయబడి ఉన్నది. ఏమదా? ఇరుకు మార్గము, విశాల మార్గం ఉన్నది. yes, there is a narrow way. ఒక ఇరుకు మార్గం ఉన్నది, ఇంకా విశాల మార్గం ఉన్నది. నీ కళ్ళు ఎదుట కనబడుతున్నటువంటి సంఘాలు మార్గాలవే. ఏంటట? ఇరుకు మార్గమును ప్రవేశింప పోరాడు. ఈ మాట ఉన్నది కదా. ఇరుకు మార్గంలో ప్రవేశించడం అంటే ఏంటి? ఇరుకు మార్గం అంటే ఏంటి? మందిరానికి వెళ్తే ఆ బూతులు మానాలి, మందిరానికి వెళ్తే ఆ సినిమాలు మానాలి, మందిరానికి వెళ్తే ఆ తిరుగులు మానాలి, ఆ ముచ్చట్లు మానాలి, ఆ పనికి మాలే ఎవరాలు మానాలి. మన వల్ల కాదు. మాకు అవసరం లేదు మారు మనసు పోదా, మాకు అవసరం లేదు మారు మనసు పొందుకోవాల్సిన అవసరం మాకు లేదు అని అనుకున్నాడు చాలా మంది. అదే సుబ్రహ్మణ్యం చెప్పేది, మారు మనసు అక్కర్లేని 99 నీతి మంతుల కంటే మారు మనసు అవసరమైన ఒక్క పాప విషయమై అధిక సంతోషం. అవును, మారు మనసు అక్కర్లేని 99 మందిని చుట్టూ ఉన్నారు. ఇదొక గుంపు. మారు మనసు పొందు ఒక్క పాపి, అలాంటి వాడు సింగిల్. దెర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ కదా మారు మనసు ప్రేమించేవారు, వెలుగుని ప్రేమించేవారు చాలా తక్కువగా ఉంటారు. కాబట్టి నిజంగా ఇట్స్ యువర్ చాయిస్ టు చూస్ ద లైట్ కదా, వెలుగును ప్రేమించడం. వెలుగైనటువంటి కదా, అక్కడ ఒక మాట ఉంటుంది, మీరు చదువుతా చివరి వచనాలు 3వ అధ్యాయం యోహాను సువార్త 20, 21, 22 వచ్చిన భాగాల్లో. వెలుగును ప్రేమించేవాడు వెలుగును వద్దకు వస్తాడు, చీకటిని ప్రేమించేవాడు రాడు అన్నట్లుగా మాట్లాడారు. చదవండి 20వ వచనం నుండి, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగు వద్దకు రాడు. అవును, నువ్వు ఇంకా దేవుని దగ్గరకు రావట్లేదంటే యు ఆర్ ఇన్ ద సిన్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. నువ్వు ఇంకా పాపాన్ని ప్రేమిస్తున్నావు. నువ్వు వెలుగును ప్రేమించినట్లయితే నీ దుష్కార్యాలను నువ్వు మానుకుంటావు. నువ్వు దుష్కార్యాన్ని మానుకోవాలన్నట్లయితే నువ్వు వెలుగు దగ్గరకు వస్తావు. ఎందుకంటే వెలుగు దగ్గరకు వస్తే ఇట్ నెవర్ హిడ్స్ ఎనీథింగ్, ఇట్ నెవర్ హైడ్స్ ఎనీథింగ్. అది ఏది దాయదు, మరుగనేది ఏది కూడా బయలుపరచబడకపోదు. వెలుగు దగ్గరకు వస్తే నీ పాపం అంతా పోద్ది, నీ యొక్క పాప నీచ కార్యాలన్నీ పోతాయి. ఈనాడు రాత్రికాల సమయంలో ఇక్కడ కూర్చుని ఉండవచ్చేమో, నేను నా పాపాన్ని మానుకోవాలనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదు. ఈ త్రాగుడు మానాలనుకుంటున్నాను, నా వల్ల కావట్లేదు. ఈ పనికి మాలినటువంటి ముచ్చట్లు, అపవిత్రమైన మాటలు నేను మానుకోవాలనుకుంటున్నాను, నా వల్ల కావట్లేదని. బట్ యువర్ బ్రదర్, ఇఫ్ యూ కమ్ టు ద లైట్, లైట్ హ్యాస్ ద పవర్ టు ఎలిమినేట్ ఎనీ కైండ్ ఆఫ్ ద డార్క్నెస్. వెలుగుకు శక్తి ఉన్నది. నువ్వు వెలుగు దగ్గరకు వచ్చినట్లయితే
చీకటిని పారద్రోడుతుంది. నీలో ఉన్నటువంటి అపవిత్ర కార్యాలన్నీ లయమైపోతాయి. నీలో ఉన్న పాపపు చేస్తూ దూరం అయిపోతాయి. నువ్వు వెలుగునంతకు రానంత వరకు. ఇప్పుడు చదువుదాం అన్నమాట. అయిపోయింది నా సమయం. సరిగ్గా సత్యవర్తనుడే ఏది ఎన్నో వచ్చిన చదువుతున్నారండి. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలతో దేవుణ్ణి ద్వేషిస్తున్నారు. ఈనాడు మారు మనసు అనుభవాన్ని ద్వేషిస్తున్నారు. ఈనాడు సేవకులు ద్వేషిస్తా ఉన్నారు. ఈనాడు సంఘమును ద్వేషిస్తా ఉన్నారు. ఈనాడు మార్పులు ఉండేటువంటి ప్రజలను చూసి ద్వేషిస్తా ఉన్నారు. అబో మారుతాడట, అబో ఇది మారు మనసు అంట అని ఇలాంటి మాటలు ఇక్కడ వినపడవు, బయటకు వెళ్ళాక వినపడతాయి. ఇక్కడ మాట్లాడవు, నువ్వు బయటకు వెళ్ళాక మాట్లాడతావు కదా. అలాంటివి చదువుదాం. దుష్కార్యము చేయి ప్రతివాడు క్రియలు దుష్క్రియలు కనబడకుండాట్లు తన క్రియలు రాడు. ఎందుకంటే దేవుడి దగ్గరకు వస్తే అన్ని మానుకోవాలి కదా. దేవుడి దగ్గరకు వస్తే తాగుడు మానేయాలి కదా, చెడ్డ తలంపులు మానేయాలి కదా. ఆ చుట్ట, బీరిడి, ఆ సిగరెట్లు, ఆ మందులు, ఆ వ్యభిచార అలవాట్లు అన్ని మానుకోవాలి కదా. రాడు దేవుడి దగ్గరకు రాడు. ఎవరు చీకటిని ప్రేమించేవాడు, వెలుగును ద్వేషించేవాడు. చదువు. సత్యవర్తనుడైతే ఇఫ్ యు ఆర్ కాల్డ్ టు బి ట్రూ పర్సన్, నిజంగా సత్యాన్ని ప్రేమించేవాడు అయితే, సత్య సంబంధులు అయితే, యథార్థవంతుడు అయితే, కొన్ని కొటేషన్స్ పెడతాడండి. యథార్థవాది లోకానికి విరోధని కొన్ని స్టేటస్లు పెడతాడండి. నిజంగా మాట్లాడితే మనుషులు ద్వేషిస్తారు. నిజం మాట్లాడేవాడిని ఎప్పుడు ఉడుకుంటారు, ద్వేషిస్తారు, అందరికి శత్రువు. ఇలాంటివి స్టేటస్లు పెడతారు. ఇట్స్ ఈజీ టు పుట్ ఆన్ స్టేటస్, బట్ ఇట్స్ వెరీ ఇంపాసిబుల్ టు పుట్ ఇట్ ఆన్ అవర్ లైఫ్. నిజంగా స్టేటస్ పెట్టడం చాలా తేలిగా, కానీ దాన్ని మన జీవితాల్లో ఆ స్టేటస్ ని కలిగి ఉండడం చాలా కష్టం. చదువుదాం ఇప్పుడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగును వద్దకు వచ్చును. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ టు యూ. ఇది ఒక గొప్ప అవకాశం నీకు రాత్రి. నువ్వు సత్యవంతునిగా ఉండాలంటే, నువ్వు సత్యవర్తనుడిగా ఉండాలంటే, రోమిలకు రాసిన పత్రిక యోహాను సువార్త 8వ అధ్యాయము 34, 35, 36 వచనాలు రాయబడి ఉన్నది. ఏంటంట గుర్తున్నది ఎవరికైనా? యోహాను సువార్త 8వ అధ్యాయము 34 నుండి 32 నుండి రాయబడి ఉంటుంది. పాపము చేయి ప్రతివాడును, పాపము చేసే ప్రతివాడు కూడా పాపానికి బానిస, దాసుడు. ఈనాడు నువ్వు దేనికి బానిస అయిపో నాకు తెలియదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో మందుకు, ఇంకా ఏమంటారు, భయంకరమైన చేష్టలకు, సినిమాలకు, సీరియళ్లకు, భయంకరమైన దృశ్యాలు చూడడానికి ఇఫ్ యూ మైట్ బి ఎ స్లేవ్, దిస్ ఇస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఇది ఒక గొప్ప అవకాశం. నువ్వు క్రీస్తులోకి వస్తే అక్కడ రాసి ఉంటుంది ఏంటంట, మాట్లాడమ్మా మిమ్మును చదువుతున్నారా? కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేసిన ఎడల 30 సెకండ్లో ముగిస్తారు. ఏమని రాస్తుంది? పాపం చేసే ప్రతివాడు పాపానికి బానిస. నీకై నువ్వు నీ బానిసత్వం నుండి బయటకు రాలేవు. దాసుడు యువర్ స్లేవరీ. నువ్వు చేసే పాపం నుండి బయటకు రావాలంటే అది నీ వల్ల కాదు అనుకుంటావు. నిజమే, ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తాం మనము ఈ పాపం నుండి నేను బయటకు రావాలని. బట్ ద ఓన్లీ వే టు కమ్ అవుట్ ఆఫ్ ద సిన్, పాపం నుండి బయటకు రావడానికి గల మార్గం ఒకటే. నువ్వు బానిస అయిపోయినటువంటి ఆ బానిస పాపము నుండి బయటకు రావడానికి గల మార్గం ఒకటే. ఏమిటంట? ఇప్పుడు చదవండి. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులయ్యుందురు. అప్పుడు నిజంగా స్వతంత్రులమవుతాం. కాబట్టి కదా దేవుని వాక్యాన్ని మనం దృష్టిలో పెట్టుకొని నిజంగా ఈ యొక్క పాప కలాపాలను మనం మానుకుంటే తప్ప దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేము కదా. 2 మార్గాల్ని ముందుంచాడు ప్రియ సహోదరి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా గొప్ప దేవా,